నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. Rama, Rama. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాశివరాత్రి సమయంలో పూర్వోదయంలో సూర్యోదయంలో స్వామికి పంచామృత సహిత ఏకవార రుద్రాభిషేకాలు, తర్వాత భక్తులందరికీ సర్వదర్శనము, ఆ తర్వాత స్వామికి గ్రామోత్సవము సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపల స్వామికి గ్రామోత్సవము. తదుపరి కార్యక్రమంగా లింగోద్భవ సమయమునందు అంటే 11 గంటల నుండి 1 గంట మధ్య కాలంలో లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకము, తదుపరి అత్యంత వైభవపూర్వకంగా శివపార్వతుల కళ్యాణోత్సవము రాత్రి 2 గంటల నుండి స్వామికి జరుగును. ఈ వైభవాలన్నీ స్వామి కార్యక్రమాలన్నీ దగ్గర ఉండి కళ్ళవిందగా స్వామికి కడభాక్షాలతో కుబంచి కాపాడాలని చెప్పి స్వామిని వేడుకుంటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరాయాన్ని జపిస్తూ స్వామిని వేడుకుంటూ మనసారా భక్తులందరికీ స్వామి కరుణా టాప్షాలు పరిచయం చేస్తాడని చెప్పి శ్రీ ఓం నమ శివాయ. विजय उमामहेश्वर स्वामी देवताभ्यो नमः.
తీర్థం తీసుకున్నాం. गृहे लक्ष्मीराश्रस्य मुखे तयामास गुंसुजामति सम्राजं च विराजं च भैश्वर्यात्
मुखाकृते सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्यान् तेषागुं सहस्रयोजने वदन्वानि तन्मसे अस्मिन् महत्यर्नवेऽन्तरिक्षे भवा अधि नीलग्रीवाशितिकण्ठा शर्वा अधः क्षमाचराः नीलग्रीवाशितिकण्ठादिवगुं रुद्रा उपश्रिताः हे वृक्षेषु स्वस्मिञ्चरा नीलग्रीवा विलोहिताः हे भूतानामधिपतयो विशिखास कपर्दिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान ये पता తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే ఈ కలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పేదోడికి 3 పూటలు పువ్వు పెట్టిన పెద్ద ఆయనకు నివాళులు అర్పించవలసిందిగా నారా లోకేష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. 4 సంవత్సరాల 8 నెలల కాలమైంది మనం ప్రతిపక్షంలో ఉండబట్టి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గడచిన 4 సంవత్సరాల 8 నెలల పాటు రాత్రనక పగలనక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు నాయకులే. మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 4 సంవత్సరాల 8 నెలల వెనక్కి వెళ్తే అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా అనే స్థాయి నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకంటున్నానంటే ఎవరున్నారో ఎవరు పోయినారో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం మొదలుపెట్టాం 4 సంవత్సరాల 8 నెలల క్రితం. ఆ రోజున మన ఎంట ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే స్వచ్ఛమైన నికార్సైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు మన ఎంట అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 4 సంవత్సరాల 8 నెలల కాలమైన తర్వాత ఈ రోజున ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో పాత రక్తంతో పాటు కొత్త ఉత్సాహము, ఉరగలేసేటువంటి ఉత్సాహము, సమరోత్సాహం కూడా అందరిలో కనపడతా ఉంది. దీనికి కారణం ఒకసారి ఆలోచన చేస్తే గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో ఆలోచన చేయండి. అదే రకంగా ఆయన కుమారుడు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఆశాకిరణం నారా లోకేష్ గారి గురించి ఆలోచన చేయండి. వాళ్ళిద్దరితో పాటు ఈ రోజున మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కినటువంటి మనందరి తల్లి భువనేశ్వరమ్మ గురించి ఆలోచన చేయండి. ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయో మనకందరికీ తెలుసు. ఒక రాక్షసుడు అధికారం లేకొస్తే ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తాడో 4 సంవత్సరాల 8 నెలలుగా మనమందరం కూడా రుచి చూస్తానే ఉన్నాం, రగిలిపోతానే ఉన్నాం అనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేంటో తెలుసా, బహుశా భారతదేశ చరిత్రలో పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరికి చేయి నొప్పి వచ్చి ఉండదు, నా ఒక్కడికి వచ్చింది. దానికి కారణం ఇక్కడున్న కదిరి ప్రజలు. ఆనాడు నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అసలు ఒక తాత నా చేయిని ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అని గట్టిగా లాగాడు, ఇంకా నొప్పి అలానే ఉంది.
అందుకే నా జీవితాంతం కదిరి ప్రజల్ని నేను మర్చిపోలేను, నా గుండెల్లో పెట్టుకుంటానని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఈరోజు మహాశివరాత్రి అయిన ఈ శంకరామ సమావేశానికి వచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. చూస్తున్నా అసలు ఉమ్మడి అనంతపూర్ జిల్లా జోషే వేరు. ఈ రోజు 5వ మీటింగ్ హిందూపురంలో మొదలైంది, ఇప్పుడు కదిరికి వచ్చాను. మీ ఊపే వేరు. నాకు ఒక విషయం అర్థమైంది, ఈ స్పీడ్కి ఆ ఫ్యాన్ మాడి మస్ అయిపోతాం కూడా ఖాయం. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంతి నిలయం ఉన్న పుణ్యభూమి అనంతపురం జిల్లా. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని సేవా భావం ప్రపంచానికి నేర్పించిన బాబా సత్యసాయి గారు పుట్టిన ప్రాంతం ఈ అనంతపురం ప్రాంతం. మన జిల్లా ధర్మవరం చీరలు ప్రపంచం అంతా ఫేమస్. అంతేకాదు అనంతపూర్ జిల్లా ప్రజలు నమ్మకాన్ని రొమ్ము చేయరు. ఎవరన్నా బాగా పని చేస్తే వాళ్ళని గుండెల్లో కాపాడుకుంటారు. ఎవరన్నా జగన్ లాగా తప్పు చేస్తే తోలు కూడా తీసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ నా 2 చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలతో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో పదే మహిళలకు అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మొదటిది, బాబాయిని చంపింది ఎవరు? ఈరోజు మీ చెల్లమ్మ సునీత గారు ఏకంగా మాకు న్యాయం జరగట్లేదు, ఈరోజు మా తండ్రి చనిపోయారంటే దానికి కారణం జగన్, ఆయన అనుచరులు అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. జగన్కి రెండో ప్రశ్న, ఈరోజు ఎందుకు మీరు విడిసిన బాణం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు మీ వ్యతిరేకంగా పోరాడుతున్నారు? ఆనాడు ఎన్నికలకి తల్లిని చెల్లిని వాడుకున్నావే, ఈరోజు అదే తల్లిని చెల్లిని మెడబట్టి రోడ్డుపై గెంటేసింది నువ్వా కాదా అని నేను జగన్ని ప్రశ్నిస్తున్నా. అసలు చాలా బాధేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలా. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని అడుగుతున్నా. మనందరం చూసాం, అదే సభలో పదే సంక్షేమం గురించి మాట్లాడారు. అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ₹2 కిలో బియ్యం తీసుకొచ్చిన అన్న ఎన్టీఆర్. అంతెందుకు మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్. ఇదే జగన్ 10th క్లాస్ పేపర్లు కొట్టేసే పనిలో ఉన్నప్పుడు మహిళలకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు జగన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రాష్ట్రాన్ని దోచేస్తాడని రాజశేఖర్ రెడ్డి గారు బెంగళూరుకి పంపించిన రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి దీపం పథకం అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ చంచల్ కూడా జైల్లో చిప్ప కూడా తినే సమయంలో మహిళలకి పసుపు కుంకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, అంతేకాదు టిట్కో ఇల్లు కట్టి ఇచ్చి అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. ఈ సభాముఖంగా జగన్ మహిళలకి చేసిన మోసాల గురించి కూడా మాట్లాడాలి. మొదటి మోసం, సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. చేశాడా తల్లి? లేదు. రెండో మోసం, 40 సంవత్సరాలు నిండిన, క్షమించాలి 45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా తల్లి? లేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా తల్లి? ఇంకా 4వ మోసం, 30 లక్షల ఇల్లు కట్టి
మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మన నియోజకవర్గంలో కనీసం 300 ఇళ్లన్నా ఈ ప్రభుత్వం కట్టిందా? కట్టలేదు. ఇది ఈరోజు ఈ సైకో జగన్ చేసిన మోసాలు. పాదయాత్రలో అక్కా చెల్లెల్ని కలిసా. వాళ్ళు పదే నేను ఒక విషయం అడిగారు. అన్న, మేము బాగా చదువుకోవాలనుకుంటున్నాం, కానీ పై చదువులకి మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. అందుకే ఈరోజు నా తల్లి భువనేశ్వరి అమ్మ కళలకు రెక్కల పేరుతో ఏకంగా ఎవరన్నా ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకుంటే వడ్డీ లేని బ్యాంక్ రుణాలు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అక్క చెల్లెలకి అందిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. జగన్ని అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది, అచ్చు జగన్ లాగా ఉంటుంది. జగన్ని చూస్తే నాకు గుర్తొచ్చేది కోడి కత్తి, జగన్ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గొడ్డల పోటు, జగన్ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన కసాయి వ్యక్తి. ఈరోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా జగన్, నీకు డెవలప్మెంట్ స్పెల్లింగ్ నీకు తెలుసా? అసలు డెవలప్మెంట్ అర్థం నీకు తెలుసా? మీ అందరికీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఒక కిట్ పంపిస్తున్నాం. లేదు లోపల పెట్టాం కదా బాట బాట वो बाजार में वो पूरा आता है ये हमारे आने का बाबू मुझको ఈరోజు ప్రచారంలో 21 వార్డుకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 21వ వార్డు ప్రజలు ఆదరణ చూసి నేను చాలా ముగ్ధునైపోయినాను. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటు వేసి జగనన్న గెలుపుకు ముఖ్యమంత్రి అవ్వడం మళ్ళీ ఖాయమని నిర్ధారణకు వచ్చేస్తున్నాం మేము. ఎందుకంటే ఈ ప్రకారంగా ఈ వార్డులో
ఎంత ఆదరణ ఉందంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. ఇంకా మేము అడగకముందే మేము ఫ్యాన్ గుర్తుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పడం జరుగుతుంది. అది చూసి నేను ఒక క్యాండిడేట్గా నాకు నిజంగా చాలా సంతోషమైంది. నేను 21 వార్డు ప్రజలకు అందరికీ నేను చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు మీరందరూ ఓటు వేసి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని సంక్షేమం అందాలంటే ఒక జగనన్నతోనే సాధ్యం. జగనన్న అంటే సంక్షేమం, అభివృద్ధి అంటే జగనన్న అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నన్ను అసెంబ్లీకి పంపాలని మరియు జె శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపాలని, ఫ్యాన్ గుర్తుకు మీరందరూ మూకుంబడిగా అంటే ఒక్క ఓటు పక్కకు పోకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఇప్పుడే చెప్పిన ప్రజలు నేను పోయి ఓటు అడుగుతా ఉంటే వస్తూ ఉండేది ఎండాకాలము ఫ్యాన్ ఉంటేనే మేము చల్లగా ఉంటాం, లేకపోతే మేము చాలా కష్టపడతామని. అది విని నాకు చాలా నవ్వు వచ్చింది. మీరందరూ ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుని ఏమంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు మీరందరూ ఓటు వేసి నా గెలుపుకు మీరందరూ కారణం కావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం చూడండి మా ఇటు చూడండి. ఇట్లా తిరగండి అది చూడండి. ఎట్లా కనుక్కున్నారు? ఫోటోస్తో కాదు, ఇట్లా కనుక్కోవాలి మీరు నాకు. ఎందుకంటే ముందు చూసినారు దేనికి వేస్తారమ్మా అభ్యర్థి గారు వస్తున్నారు. టెంకాయ నూనె అంటే కనకాంబరం తోట ఇల్లు అక్కడ ఇల్లు ఉంది, ఇదిగా ఇల్లు మెయిన్ రోడ్ లో కనకాంబరం తోట దగ్గర ఉండేది మనది. అల్లుడు మా అక్క కొడుకు దాన్ని పూర్తి చేయాలి. నేను నిలబడి చేస్తాను, చేసి చూపిస్తా. సంప్రోక్షణ గవర్నమెంట్ చేయకపోతే నా జేబు నుంచి చేస్తాను. నుంచి అది రావడం చాలా తిరిగినాం మేము. సంతోషం. కానీ కేరళ మీరంతా
నిన్నటి రోజున మంగళగిరిలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ సిబ్బంది పైన మీరు చేస్తున్న అరాచకాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి ఎప్పటికీ పునరావృతం కాకూడదు, ప్రజాస్వామ్యంలోని మనవించుకుంటున్నాము. ఈ రోజు అయితే మేము 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాం. మీకైతే ఖచ్చితంగా ఉపయోగపట్టింది. జనసేన పార్టీ టీడీపీ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తారనేది మీకు క్లియర్ కన్ఫర్మేషన్ జరిగింది. అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మీరు ఓటర్స్ని కానీ మా జనరల్గా చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థను కానీ తర్వాత వచ్చేసి రెవెన్యూ వ్యవస్థను కానీ మీరు ప్రభావానికి పాల్పడేటట్టు చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదని తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున మేము కదిరి నియోజకవర్గం నుండి తెలియజేస్తున్నాము. పోలీసులకు తనిఖీ చేయడం చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హీనాహీనంగా దిగజారిపోయినాడని తెలుస్తుంది. అదంతా ఎందుకంటే ఆయనకి రాబోయే ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ గెలవమని తేలిపోయింది. అది దృష్టిలో ఉంచుకొని ఎలాగైనా టీడీపీ జనసేన పార్టీ పొత్తు ఉన్నది కదా, వారిని ఎలాగైనా ఆగదొక్కాలనే ఉద్దేశంతో, వాళ్ళు స్విచ్ పెట్టాలనే ఉద్దేశంతో ఎన్నో కుయుక్తులు కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ అటువంటివి జరగవని చెల్లవని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన వ్యవస్థలను, పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఇతర వ్యవస్థలను వారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అరాచక కార్యక్రమాలు చేస్తున్నాడు. అవంతా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు నువ్వు చేసే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే ప్రతి ఒక్క అరాచక కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తున్నారు, దృష్టిలో పెట్టుకున్నారు. అందుకు సత్ఫలితంగా నువ్వు రాబోయే ఎలక్షన్లో 45 రోజుల్లో నీ యొక్క పార్టీని భూస్థాపితం చేసి నిన్ను గద్దెదించేది సత్యము అది జరగబోయేది ఇదే. కాబట్టి ఇటువంటి అరాచక కార్యక్రమాలను ఇంతటితోనైనా అడ్డకట్టి వేయాలని తెలియజేస్తాను. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయంతో పొత్తు కుదిరిన తర్వాత కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి సమన్వయంగా మీటింగులు ఏర్పాటు చేయడంలో కానీ, దీనితో వైఎస్ఆర్సీపీలో కానీ, అలాగే మన ముఖ్యమంత్రి గారిలో ఒక ఆందోళన మొదలైంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను, వాళ్ళ చేతుల్లో ఉన్న వ్యవస్థలను తీసుకొని వాటితో దాడి చేయిస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నిన్న ఏదైతే మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఉంటున్న సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లను రాత్రి వేళల్లో పోలీసు వారితో తనిఖీలు చేయించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఎప్పుడైతే సిబ్బంది నివసించే క్వార్టర్స్లో మీరు వాళ్ళ పోలీసులు వాళ్ళ ద్వారా తనిఖీలు చేపించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు గుప్పిట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీరు చేయడం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే మీరు భయపడుతున్నట్టు ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఒక్కటే చెప్తున్నాం, జనసేన పార్టీని కానీ, జనసేన కోసం పనిచేసే నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, అలాగే సిబ్బందిని కానీ మీరు టచ్ చేయలేరని చెప్పి తెలియజేస్తున్నాం. వ్యవస్థలకు కూడా పోలీసు వారికైనా అయితేనేమి, రెవెన్యూ వారికి అయితేనేమి అందరికీ ఒకటే మనవి చేస్తున్నాం. మీరు 2 నెలలు మాత్రమే ఈ సైకో ముఖ్యమంత్రి కింద మీరు పనిచేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారితే మీరు అన్ని ప్రభుత్వాల కింద మీరు పనిచేసేవాళ్ళు. మీ లైఫ్ స్పాన్ 30 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఉండేవాళ్ళు. అలాగే 5 సంవత్సరాలకు ఒక ప్రభుత్వం మారిపోయే వాళ్లకు మీరు కింద పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది ఇలాగే దాడులు కొనసాగితే మేము తప్పకుండా బదులిస్తాము. అలాగే ప్రజలు మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బంగాళాఖాతంలో రెడీ చేస్తున్నారు. బంగాళాఖాతంలో వేయడానికి కేవలం మీకు 45 రోజులు మాత్రమే వ్యవధి ఉంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక పక్క చెల్లిపోటు, మరో పక్క ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, మరో పక్క తన సొంత కుటుంబ సభ్యులే తన సొంత చిన్నాయిని చంపిన కేసులో మానసిక వ్యధని అనుభవిస్తూ ఈ సైకో ముఖ్యమంత్రి తాను చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాలకు పరాకాష్టే నిన్నటి రోజు
మా జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్లో తనిఖీలు చేయడం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు తనిఖీలు చేయాల్సింది మా జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది గదులను కాదు. మీరు ఏదైతే గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు సీట్లను కేటాయించారే వారిలోనే దాదాపుగా 150 మంది దాకా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు నీతో సహా. నీకు చేతనైతే వారి ఇళ్లలో సోదాలు చేయించు, మీకు అనుకున్నటివి దొరుకుతాయి. అంటే గొడ్డలి, కోడికత్తి ఇలాంటివి అయితే దొరకచ్చు. మా జనసేన పార్టీలో మీకు అటువంటి పరిస్థితి రాదు. ఎందుకంటే మా జనసేన పార్టీలో అందరూ విద్యావంతులు, వివేకవంతులు, మంచి వ్యక్తులే ఉంటారు. కేవలం మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రమే స్మగ్లర్లు, దగాకోర్లు, రౌడీలు ఇలా ఉంటారు. మీరు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా జనసేన పార్టీ కార్యాలయం సిబ్బంది పైన మీ చేపులో ప్యాకెట్లలో గంజాయి, మందు ఇలా పెట్టి మా పైన బురద చల్లాలనే ఆలోచనలో ఉన్నట్లున్నావు. ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకో. లేని పక్షంలో ఇంకా మరొక నెల రోజులు అంతే. ఈ నెల రోజుల్లో నీకు అధికారం కూడా ఈ రాష్ట్ర ప్రజలు తొలగిస్తున్నారు. రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే. మీరు ఏదైతే ఇప్పుడు చర్యలకు పాల్పడుతున్నారో అదే పోలీసు వ్యవస్థ కూడా అప్పుడు ఉంటుంది. వారిపైన మీరు కూడా ఏ విధంగా అయితే ఒత్తిడి తెచ్చి ప్రతిపక్షాలపైన అణచివేతకు గురి చేస్తున్నారో గతంలో రాబోయే రోజుల్లో మేము కూడా అదే చర్యలకు పాల్పడాల్సి వస్తుంది. కానీ ఇది ప్రజాస్వామ్యం, ప్రజల బద్ధంగానే మనము ఏదైనా ఆలోచన చేయాలి. అంతేగా బేస్తవారం అంటే ప్రతి చోట కూడా మంచి దినమని ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా దేవుని మూలం మొదలు పెడతారు ఎలక్షన్ వరకు. దానికి గాను ఈ రోజు డీకే బాబు గారి ఆధ్వర్యంలో ఈ 4వ వార్డు కార్యవర్గ సభ్యులు రమేష్ 3-4 వార్డులు ఈ రోజు మైనార్టీ నాయకులు వేలాది మంది ఇక్కడ బాబుకు మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రతి గడప కూడా ఈ రోజు మొదలు పెట్టాం. ప్రచారము మక్బూలన్న గారి గెలుపుకు సహకరించాలని ప్రతి డోర్ టు డోర్ కూడా మక్బూలన్న డోర్ టు డోర్ ప్రతి డోర్ కూడా తిరగడం జరిగింది. స్పందన అయితే ఇంత స్పందన ఉందని మేము కూడా ఊహించలేదు. ఎందుకంటే మంచి యాక్టివ్ పర్సన్ మక్బూలన్న గారు. దానికి సపోర్టుగా ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి డీకే బాబు గారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా టపాసులు పేలుస్తూ పూలదండలు సల్లుతూ పూలదండలు వేస్తూ జనాలు విపరీతమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి విధంగా డిక్కేబాబును ఆశీర్వదిస్తున్నారు. మేము జన్మలో కూడా మేము డిక్కేబాబును మార్చిపోలేం. దాదాపు 2000 మెజార్టీ వచ్చే సూచనలు కూడా తలుపుల భారీగా మేము ఇస్తాం. దాని గురించి ఆలోచన లేదు. ప్రతి గడప కూడా డిక్కేబాబు వర్క్ చేశాడు. ఎందుకు మబ్బులన్న కోసం ఆదేశాల మేరకు మేము ఈరోజు బేస్తవారం మంచి రోజు అని దేవుని మూల బల్జిపేట ఎన్నుకున్నాం. బజారు బల్జిపేటను తక్కువ అంచనా వేస్తున్నారంతా. అంత టీడీపీ మాదే అంటున్నారు అందరూ. కాదు, మాది అంటున్నాం మేము. వైఎస్ఆర్ పార్టీ బల్జిపేట నుంచి గుడ్డిబాయ్ బజార్ నుంచి భారీ మెజార్టీ తేవాలి, ఇక్కడనే మొదలు పెట్టాలని ఫస్ట్ రోజు వచ్చినాము. మీకు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో లేకున్నా ఇక్కడ మా టీం ఉంది. రమేష్ ఉన్న వాలంటీర్స్, అమీను, మొత్తం మా టీం అంతా ఉంది. కష్టపడతారు. ప్రతి ఒక్క ఇంటికి ఏ సమస్య వచ్చినా మీరు రాలేని పొజిషన్ లో ఎవరు చెప్పంపినా కూడా మేము వస్తాము. రోడ్లు కూడా ఇప్పుడు అక్కడ గలీజ్గా ఆ రోడ్లు కూడా శాంక్షన్ మబ్బులన్నకు చెప్తానే మినిస్టర్తో చెప్పి తలపలకు 2 కోట్లు నిధులు ఇచ్చినారు. 2 కోట్ల రోడ్లు 30 లక్షలు ఇచ్చినారు. గుడ్డిబాయ్ బజార్ కు 15 లక్షలు ఇచ్చినారు. ఇప్పుడు మనం వెంటనే రోడ్లు స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటర్ పైప్ లైన్లకు 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇచ్చినారు. మనకు తలపుల పంచాయతీకి ఏ తక్కువ ఉండదు. ఇంకా మనము బాగా కష్టపడి మబ్బులను భారీ మెజార్టీ మన పంచాయతీ నుంచి తీసుకుపోవాలా. స్టార్టింగ్ మొదట బల్జిపేట నుంచే మనం మొదలు పెట్టాలని ఈరోజు వచ్చినాము. మీరు కూడా
అక్కగారు, అన్నగారు, తమ్ముళ్ళు, యూత్ అంతా బాగా స్పందన వచ్చింది. మనము మైండ్ నుంచి లేకుండా ఇక్కడి నుంచి మనం పని చేస్తే దాని విలువ ఈ రోజు నాకు కనపడింది. కాబట్టి నేను మీకు తోడుగా ఉంటా, నాకు మీరు తోడుగా ఉండండి. దయచేసి 40 రోజులు నాకు తోడుగా ఎంత ఉంటే మీకు నేను అంత 100 నేను కూడా సహకారం చేస్తా. 5 ఏళ్ళు నేను కూలి పని చేస్తా మీకోసం. భారీ మెజార్టీతో తలపల నుంచి ఇస్తామని మినిస్టర్ దగ్గర హామీ ఇచ్చినాము. మాకు దయచేసి మీరంతా యూత్ అంతా సహకరించాలని, ఇంకా ఇంత రెట్టింపుతో మనం పని చేయాలని ఈ రోజు మొదలు పెట్టినాము. దీన్ని 40 రోజులు ఆపేకే లేదు. మనం ఏం పని అయినా ముందు నుండి చేసుకొని మనం మబ్బులను భారీ మెజార్టీ ఇస్తాం తలపల నుంచి. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.